వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ప్రస్తుత హోంమంత్రి అయిన వంగలపూడి అనిత గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆవిడ హోంమంత్రి కాదు, మేకప్ మంత్రి, మేకప్ తీస్తే కేజీలు వస్తుందని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికారంలో ఉన్న ఒక దళిత హోంమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఒక మాజీ మంత్రి, అసలు మీరు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? గుడివాడ అమర్నాథ్కి ఒకటే ప్రశ్న వేస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ అనేది నీ తల్లి ఒక మహిళ, నీ భార్య ఒక మహిళ, నీ పిల్లలు ఒక మహిళలు. ఏ రకంగా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీ మహిళలు కూడా ఒక లేడీసే, మీ మహిళలు కూడా ఉన్నారు. మేకప్లు ఒకటి, చీరలు ఒకటి చేస్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కూడా ఆ రోజు మేకప్లు వేసుకోలేదా? ఆ రోజు చీరలు కట్టుకోలేదా? ఆ రోజు గాజులు వేసుకోలేదా? ఇవాళ హోమ్ మినిస్టర్ అన్నటువంటి పొరపాటు కానీ జరిగినప్పుడు దాని మీద మీరు ఖండించండి. మీరు ఎంత మేడం కానీ మీరు పొరపాటు మీరు చేస్తున్నారు, మీ పరిపాలన బాగోలేదు అని దాని మీద మీరు ఖండించండి, మాట్లాడండి. అంతవరకే. నీకు అంతకుమించి మీ ఎక్స్ట్రాలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు హోమ్ మినిస్టర్ని మాట్లాడిన హక్కు నీకు లేదు. నీ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా రోజా కానీ జమ్లకడి బొమ్మలు చాలామంది ఉన్నారు మీ పరిపాలన చేసినప్పుడు లేడీస్. మరి ఆ రోజు నువ్వు వెళ్ళిపోయి మేకప్ల గురించి మేము ఏమైనా మాట్లాడాము? ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేకప్ల గురించి ఎవరు మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు మాట్లాడాల? ఒక సంస్కారం అనేది ఉంది. కానీ మీ ప్రభుత్వంలో ఆ సంస్కారం అనేది కుందలో తొక్కేసేసి మీరు ఒక మహిళలు కూడా చూడకుండా మీరు మేకప్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ ఇంకోసారి కూడా మాట్లాడతాం మటుకు 4 కోసేయాల్సి వస్తుంది. అదే ఒక మాజీ మంత్రిగా పనిచేశాడు, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు, తనకంటూ ఒక పేరు ఉంది. మరి ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఒక మహిళ గురించి ఎందుకు ఇంత నీచంగా మాట్లాడడం? మేకప్ల గురించి, వాళ్ళు వేసుకునే బట్టల గురించి, వాళ్ళ వ్యక్తిత్వ హననాలు ఎందుకు? అసలు ఆ విషయాలన్నీ అవసరం అంటారా? అంటే ప్రజలకు అటువంటి విషయాలు ఇంపార్టెంటా, లేకపోతే రాజకీయంగా పరిపాలన ఇంపార్టెంట్ అంటారా? వాళ్ళకి బూతులు రాజకీయం వాళ్ళది. నీ తండ్రి పరిపాలన చేస్తా అని చెప్పి నీకు ఇచ్చారు. కానీ అనిత మేడం గారు ఒకళ్ళే ఉన్నారు, రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయం కూడా అనేది కూడా పట్టుదలతో చేస్తున్నారు. మీకు అడిగే హక్కు అనేది కూడా మీకు లేదు. మీరు అంతసేపు ఉన్నా కూడా మీ పరిపాలన కూడా అంతసేపు బూతులు తిట్టడమే. మీరు అసెంబ్లీలో కూర్చున్నా బూతులు తిట్టడమే. మహిళల్ని కించపరచడం తప్పక, బూతులు చెప్పడం మాట్లాడడం తప్పక మీ పరిపాలన చేత కాకపోబట్టే మీ ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మీకు 0 ఇస్తారు. మహిళలు మాట్లాడేటప్పుడు ఒకసారి ఖబర్దారు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మా మహిళలందరం కూడా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు మేకప్ గురించి పెద్ద సంచలనంగా మరి తన పార్టీలో కూడా, వైసీపీలో కూడా చాలామంది మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నాయకురాలు చాలామంది ఉన్నారు. మరి అందరూ కూడా వాళ్ళ అందాన్ని కనబరుచుకోవడానికి సాధారణంగా మేకప్ అనేది అందరూ వేసుకుంటారు. మరి ఈవిని తప్పుపట్టి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళ దృష్టిలో ఎందుకు తప్పు అనిపించట్లేదు అంటారు? అసలు ఆ రోజు అనేది మేకప్ లేకుండా బయటికి రాదు. ఆ రోజు డ్యాన్స్లో ఉంటుంది. ప్రతి ఒక్క వైసీపీలో ఉన్న మహిళలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేకప్లు వేసుకునే వాళ్ళే. మరి మేమెందుకు మాట్లాడలేదు ఆ రోజు?
కానీ ఒక సంస్కారం అనేది ఉంది కాబట్టి మాట్లాడలేదు. కానీ మీకు ఆ సంస్కారం అనేది లేదు కాబట్టి మహిళలు అనేది ఒక అమ్మవారితో సమానం. ఒక మహిళ అనేది ఒక అమ్మవారితో సమానం. ఇవాళ మీరు మహిళలను అవమానించడం అనేది కరెక్ట్ అనేది కాదు. మేము ఆ రోజు మీ ఉన్నట్టు టైంలో కూడా మీ వైసీపీ మహిళలు అందరూ కూడా మేకప్లు వేసుకున్న వాళ్ళే, చీరలు కట్టుకున్న వాళ్ళే, బయటకు వచ్చి తిరిగిన వాళ్ళే. మరి గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు కూడా మహిళలు ఎన్నో రకాలుగా కించపరిచారు. ముఖ్యంగా నారా భువనేశ్వర్ గారి గురించి సంబంధం లేకుండా అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చి తప్పుగా మాట్లాడించారు. ఇంకా ఎంతోమంది మహిళలను కూడా దూషించారు. అమరావతి మహిళలతో సహా అందరినీ దూషించారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మహిళల గురించి ఇలా మాట్లాడడం అనేది మీకైతే ఎలా అనిపిస్తుంది? అసలు వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుల మాట్లాడే తీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? అసలు వైసీపీ మాట్లాడే తీరు అనేది చాలా ఖండిస్తున్నామండి. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మీ ప్రజల మీద పక్షంగా మాట్లాడకుండా ఎంతసేపు ఉన్న భవనం మీద వీళ్ళ మీద మీరు మాట్లాడుతున్నారు తప్పక రాజకీయంగా ప్రజల కోసం సేవ చేస్తాం అనేది మీకు అసలు మీ పార్టీ అదే ఒక అబద్ధాల పార్టీ. మీ పార్టీ అనేది ఒక బూతుల పార్టీ. అసలు మీ పార్టీ బూతుల పార్టీ. వైసీపీ అనేది ఎవరు అనరండి. బూతులు వైసీపీ అని అంటాం. గొడ్డల పార్టీ అని అనాలి. అనాలంటే గొడ్డల పార్టీ అని అనాలి. ఇవాళ మహిళలను కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మేము మహిళలందరం కూడా మీ క్షమాపణగా అనిత మేడం క్షమాపణ చెప్పని క్షణంలో మేము మహిళలను కూడా దీన్ని మేము ఖండిస్తాము. ఎంతవరకు వెళ్ళటానికి కూడా మేము వెనకాడం. ఫైనల్గా మీరేమంటారా? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఒక మహిళగా అయితే మీరు ఎలా చూస్తారు? మీరు ఏం చెప్తారు? మేము ఖండిస్తున్నాము. మహిళలుగా మేము ఖండిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో మేము మహిళలందరూ కూడా ఏం చేస్తామనేది మేము చెప్తాం, చేసి చూపిస్తాం. రీసెంట్గా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఒక మీటింగ్ వేదికగా మాట్లాడుతూ హోంమంత్రి వంగలపూడి అనిత గారిని మేకప్ మంత్రి, ఆవిడ హోంమంత్రి కాదు మేకప్ మంత్రి అని చెప్పి విమర్శించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళా హోంమంత్రిని ఒక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఇలాగా విమర్శించడం అనేది, ఇలా తిట్టడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? మీరేం చెప్తారు దీనికోసం? ఇవాళ గుడివాడ అమర్నాథ్ అనే వైసీపీ నాయకుడు ఇవాళ ఆయన గతంలో ఐటీ మినిస్టర్గా ఉండి రాష్ట్రానికి ఏమి వెలగబెట్టారు? చదువుకున్న యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చారా? ఏం చేశారు? మీరు చేసింది మీరు కప్పుపుచ్చుకుంటున్నారు. ఇవాళ ఒక దళిత మహిళని హోంమంత్రి గారిని ఇవాళ తట్టెడు పూసుకొని మేకప్ మంత్రి అని మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో నీ భార్య మేకప్ వేసుకోవట్లేదా? నీ పిల్లలు వేసుకోవట్లేదా? నీ పార్టీలో ఒక రోజా కానీ విడతల రజనీ కానీ వీళ్ళందరూ తట్టెడు పూసుకొనే వస్తున్నారుగా, పూసుకోకుండా ఏమి రావట్లేదుగా. ఇప్పుడు టీవీలో ప్రోగ్రాలు చేస్తుంది రోజా గారు, మేకప్ లేకుండానే వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? నోరులు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. ఎవరు మా ఆడవాళ్ళని గౌరవం లేకుండా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇవాళ ఎవరో కూడా చూస్తా ఊరుకోరు. ఇవాళ మీరు మాత్రం మాట్లాడిన దానికి వాళ్ళ వంగలపూడి అనిత గారికి వాళ్ళ క్షమాపణ మాత్రం చెప్పాలని రాష్ట్ర ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ప్రస్తుతం హోంమంత్రి అయిన వంగలపూడి అనిత గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆవిడ హోంమంత్రి కాదు మేకప్ మంత్రి, మేకప్ తీస్తే కేజీలు వస్తుందని చెప్పి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ మీద, అది కూడా ఒక అధికారంలో ఉన్న హోంమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూస్తారు? ఒక మహిళగా మీరేం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ గారు ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైందో ఆయన ఒక్కసారి అది ఆలోచించుకుని, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు చనిపోతే అలా ఆయనకి రాజకీయ జీవితం వచ్చిందండి. జగన్ గారు ఆ పార్టీలో చేర్చుకుని ఆయనకు ఒక మంత్రి స్థానం ఇచ్చారు. ఐటీ మంత్రి కింద 2.5 సంవత్సరాలు చేశాడండి గుడివాడ అమర్నాథ్ గారు. 2.5 సంవత్సరాలు నువ్వు ఏ అభివృద్ధి చేసావో, మీకు మీలాంటి మంత్రులందరినీ పెట్టుకుని ఆ గొడ్డల పార్టీ ఏ స్థితికి వచ్చిందో, మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మరిచి బటన్ నొక్కుతున్నామని మమ్మల్ని మభ్యపెట్టి జనాల్ని నువ్వు ఈ రోజున ఏ మొహం పెట్టుకుని ఒక ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి కింద ఉన్న అత్యుత్తమైన పదవిలో ఉన్న ఒక దళిత మహిళ అయ్యుండి ఆవిడ కష్టపడి టీచర్ కింద ఉద్యోగం చేస్తూ అంచెలంచెలుగా ఏ రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా ఆవిడ అలా అంచెలంచెలుగా ఎదిగి ఒక హోంమంత్రి స్థాయికి వచ్చిన ఒక దళిత మహిళని, మా రాష్ట్ర హోంశాఖ మంత్రిని నువ్వు ఈ విధంగా మాట్లాడటానికి కేజీలు మేకప్ వేసుకుంది అని ఏదో మాట్లాడాం. కేజీలు మేకప్ వేసుకున్న పార్టీ వాళ్ళు మీ దాంట్లో లేరా? రికార్డింగ్ డ్యాన్సులు కింద జబర్దస్త్ షోలకి వెళ్ళి మేకప్లు వేసుకుని అడ్డమైన డ్రెస్సులు వేసుకుని చేసేవాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. మీ ఇంట్లో మీ భార్య వేసుకోరా?
మీ రేపొద్దుట మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఆ పిల్లలు వేసుకోరా? మీ తల్లిదండ్రులు వేసుకోలేదా? మేకప్ అనేది మహిళల వ్యక్తిగతమైన విషయం. అది నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు, నీచమైన మాటలు మాట్లాడటానికి నీకు అసలు అనితిగారిని అనడానికి నీకు ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే నువ్వు 2.5 సంవత్సరాలు ఐటీ మంత్రి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం ఎలగబెట్టావు? గుడ్డు పొదుగుతుంది, ఇంకా పిల్ల దశకు రాలేదు అని నువ్వు నాటకాలు ఆడి ఐటీ మంత్రి కింద ఉండి ఒక్క అభివృద్ధి అయినా ఏదన్నా చేసావా? ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం చేసావు? అలాంటి నీచమైన మాటలు మాట్లాడినందుకు నిన్ను గుడ్డులతోనే, నువ్వు చెప్పిన గుడ్డుతోనే నిన్ను పగలగొడతాం. అంటే ఇక్కడ మహిళా హోంమంత్రి ఒక దళిత మహిళ మీద ఎంత అనుచిత వ్యాఖ్యలు, అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడాలి? రాజకీయంగా మాట్లాడేదానికంటే కూడా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారు. అంటే మేకప్ల గురించి, బట్టల గురించి, డ్రెస్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, ఇవన్నీ కూడా అవసరం అంటారా రాజకీయంగా? అదే అండి, వాళ్ళ గొడ్డల పార్టీ యొక్క విధానమే మాటలతోటి, చేతలతోటి వాళ్ళ పార్టీని భ్రష్టు పట్టించుకున్నదే. పార్టీ ఏదైనా ఉంది, ఏకైక పార్టీ అంటే దేశం మొత్తం మీద ఒక గొడ్డల పార్టీ అనండి. నీకు హోంమంత్రి గారు ఉన్నారు, ఆవిడ ఏదన్నా ఆ శాఖలో ఆవిడకి ఇచ్చిన మంత్రి పదవిలో ఏమైనా అవకతవకలు జరిగి, లేదంటే ఏదన్నా రాష్ట్రానికి ఏదైనా జరగకపోతే, ఆవిడ శాఖలో పని జరగకపోతే మీరు రాజకీయంగా విమర్శించాలి. ఏ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ నాయకులైనా అది పాటించాలండి. అంతేగాని వ్యక్తిగత విషయాలు, లేదంటే కనుక ఆ చీర కట్టుకున్నారు, మహిళల్ని ఈ చీర కట్టుకున్నారు, లేదా ఆ మేకప్ వేసుకున్నారు, కేజీ తట్టడు వస్తుంది గీకితే, నువ్వు ఇంట్లో వాళ్ళు అలాగే మేకప్లు గీకుతున్నావా? తట్టలు వచ్చినాయి అని నువ్వు ఇంట్లో వేసుకున్న మేకప్లు కొలుస్తున్నావు అనమాట. తట్టలు తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ భార్య కానీ మీ పిల్లలు కానీ వేసుకున్న మేకప్లు గీకి తట్టలు కొలిచి నువ్వు ఇప్పుడు ఎదట మహిళని, హోంమంత్రి స్థాయిలో ఉన్న మహిళని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఆ పని ఇంట్లో చేస్తున్నావు కాబట్టి ఇలా విమర్శించగలుగుతున్నావు. అంటే గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నాడు, మహిళల గురించి ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి గురించి కానీ, లేకపోతే ఇతరత్ర ఆడవాళ్ళ గురించి వ్యక్తిత్వ హననం చేసేటట్టు వ్యక్తిగత విషయాల గురించి పర్సనల్గా అటాక్ చేసి మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక మహిళా హోంమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు అవే మాట్లాడారా? మహిళను కించపరచు అవసరం అంటారా? వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉండే ఉద్దేశం లేదండి. ఈసారి ఎలాగో నెగ్గరండి, మేము ఓట్లు ఎలాగో ఖచ్చితంగా వెయ్యం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అర్హత కూడా కోల్పోవడానికి, వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ నీచ రాజకీయాలు బయటికి రాకుండా ఉండడానికి ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదు ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ విధానం ఏంటి, ఒక మేనిఫెస్టో ఉంటుంది కదండి. ఒక పార్టీకి అనేది ఒక విధానం అనేది ఉంటుంది. వాళ్ళ విధానం ఏంటనేది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంతేగాని ఇదేంటి మనకు అధికారం ఇస్తే అలాగే తగలబెట్టాం, ప్రజలందరినీ నాశనం చేసాం, ఒక్క అభివృద్ధి చెందలేదు, ఒక్క కంపెనీ తీసుకురాలేదు, రాష్ట్రం అభివృద్ధి చెందల, 3 రాజధానులు అన్నాం, 3 ముక్కలు చేద్దాం అన్నాం, ప్రజల్ని నాశనం చేసాం. లేదంటే పక్క పార్టీ యొక్క ఏమంటారు ఆఫీసులను కూల్చడం, మనుషుల్ని ఇది చేయటం, కొట్టడం, అధికారంలో ఉన్న దర్పంతో రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే కనుక గొడ్డల పార్టీ అండి. అదే లెవెల్లో ఈ రోజున కూడా వాళ్ళు అదే మాట తీరుతో వెళ్తున్నారు. ఫైనల్గా మీరేమంటారు? గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి మీద ఇటువంటి నీచ వ్యాఖ్యలు, అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం మీద ఒక మహిళగా మీరైతే ఏ విధంగా స్పందిస్తారు? దీన్ని మీరైతే ఏ విధంగా ఖండిస్తారంటారు? ఏమండి, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఎదురుగ్గా ఉంటే కోడిగుడ్లతో చెప్పులతో కొడతామండి. ఎందుకంటే రాష్ట్ర హోంమంత్రి అంటే ఒక అత్యుత్తమైన పదవి ఉన్న వ్యక్తి. అలాంటి ఒక దళిత మహిళని అంటే రాష్ట్రం అంతా కూడా అన్నట్టేనండి. అందుకని గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఉంటే కనుక కోడిగుడ్లు చెప్పులతో వేసి తరిమి కొడతాం. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ప్రస్తుతం హోంమంత్రి అయిన వంగలపూడి అనిత గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆవిడ హోంమంత్రి కాదు, మేకప్ మంత్రి. మేకప్ తీస్తే కేజీల కొద్దీ వస్తుందని చెప్పి ఒక మీడియా వేదికగా, ఒక మీటింగ్ వేదికగా మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది? ఒక మాజీ మంత్రి అయ్యండి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక హోంమంత్రి మీద, అది కూడా ఒక దళిత హోంమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీరు ఎలా ఖండిస్తారు? మీరేమంటారు? అసలు ఒకటే చెప్తున్నామండి, వాళ్ళ నాయకుడికి ఆయనకి కూడా, వాళ్ళ నాయకుడికి కూడా, వాళ్ళ నాయకుడు ఉన్నాడు, వాళ్ళ చెల్లినే మరి అవమానపరిచాడు, వాళ్ళ చెల్లినే నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, పసుపు చీర కట్టుకుంటే మరి టీడీపీ ఇదన్నాడు. మరి వాళ్ళ చెల్లి నిజంగా ఆ రోజు ఆయన 16 నెలలు జైల్లో ఉంటే రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్న గెలుపు కోసం శ్రమిస్తే ఆవిడనే నోటుకొచ్చినట్టు మాట్లాడిన మా నాయకుడే అలా ఉంటే ఇంకా కింద నాయకులు వాళ్ళు ఎలా ఉంటారు? ఏదో అంటారు కదా, గేద చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా అని. ఆ విధంగా ఆ నాయకుడు ప్రవర్తన ఇంకా వాళ్ళకి అసలు అయినా ఒకటే చెప్తున్నా, వాళ్ళ ప్రవర్తన అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు.
అలా చేస్తున్నారనే ప్రజలు గమనించి మనం చాలా తప్పు చేసాం వైసీపీకి ఓటేసని గమనించుకుని మరి 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా వీళ్ళు మనం ఏం చేసాం, ఏం తప్పు జరిగింది అని గ్రహించుకోకుండా అదే భాషని మరి ఇప్పుడు గవర్నమెంట్ లేకుండా ఉన్నా కూడా వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి భాషే మాట్లాడుతున్నారంటే అంటే అనిత గారు కేజీ మందాన్ని వేసుకుందా అంటే ఈయన ఏమైనా మేకప్ మ్యాన్గా పనిచేశాడేంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా మేకప్ వేసాడా నాకు అర్థం కావట్లా. అంటే ఒక మహిళ మేకప్ గురించి కేజీ మందాన్ని ఉంది, అది ఓడితే గోడకి కుట్టిగా వేయొచ్చు అని మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ మేకప్ గురించి ఏం తెలుసు? నువ్వు అంటే మేకప్ మ్యాన్ కింద పనిచేసావా? ఎవరికైనా మేకప్ వేస్తున్నావా? మాకు డౌట్ వస్తుంది. చెప్పండి. అంటే ఇక్కడ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు రాజకీయంగా మాట్లాడాల్సిన తీరు కంటే కూడా ఇక్కడ వ్యక్తిగత దోషాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఆవిడ మేకప్ గురించి, ఆవిడ డ్రెస్ సెన్స్ గురించి, ఆవిడ బాడీ లాంగ్వేజ్ గురించి ఇవన్నీ ఎందుకు రాజకీయంగా ఇవన్నీ అవసరం అంటారా? ప్రజలు ఇవన్నీ కూడా వింటారంటారా? అంటే వాళ్ళకి రాజకీయంగా ప్రశ్నించడానికి వాళ్ళకి అక్కడ ఏం కనపడట్లా. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నంబర్ 1గా పరిగెడతా ఉంది. ఎందుకంటే మరి మోదీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి రాష్ట్రానికి ప్రతి ఒక్క చోట ఎన్ని రకాల కంపెనీలను తీసుకొస్తా, అమరావతిని పూర్తి చేస్తా, పోలవరాన్ని పూర్తి చేస్తా. మరి అమరావతి నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడు. నీ నిజంగా 2 కళ్ళు ఉంటే వచ్చి చూడు. అలా నడుస్తూ ఉంటే వాళ్ళకి ప్రశ్నించడానికి ఏం లేదు. వాళ్ళు ఏమి చూపిస్తారు? ఏం చూపించలేక ఏదో అంటారు చేయడు కదా, అనకూడదు కానీ నేను ముండ ఏడుపులని. అలా పాపం మరి అనిత గారు నిజంగా ఒక టీచర్ స్థాయి నుండి అలా నిజంగా ఇప్పుడు హోమ్ మినిస్టర్కి వచ్చారంటే ఆవిడ ఊరికే రాలేదు. ఎంత కష్టపడి మరి అపోజిషన్లో కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ ఎంత వర్క్ చేసి మాలాంటి మహిళల్ని ఎంతోమందిని మరి వర్క్ చేయించి మమ్మల్ని ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చారు. ఆవిడే ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆవిడ ఎంతో ప్రతిరోజు ఆవిడ రోజు సమీక్షలు 12-1 గంట వరకు కూడా సమీక్షలు చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటే మరి వాళ్ళు తప్పు ఎత్తి చూపించడానికి ఆవిడ మీద ఏ తప్పు ఎత్తి చూపించలేరు. కాబట్టి ఈరోజు ఇలాంటి బురద తల్లి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళింట్లో కూడా మహిళలు ఉన్నారు. అంటే ఆవిడ్ని మేకప్ అని మాట్లాడారు కదా, ఆవిడ ఒక్కదా మహిళా లోకానికి అంతటికీ కూడా వర్తిస్తుంది. నీ ఇంట్లో నీ భార్య ఉంది, నీ భార్య మేకప్ వేసుకోకుండా బయటకు వస్తుందా? ఒకసారి ఆవిడని చెప్పమనండి. అమ్మ ఒకసారి నువ్వే నీ భర్తని చెప్పు, బుద్ధి చెప్పు. ఎందుకంటే మరి నిజంగా మహిళ అలంకారం చేసుకోకుండా ఎవరో బయటికి రారు. పిచ్చి పిచ్చి ఇది చేసుకుని చింపిరి జుట్టు అలా వేసుకుని ఎవరైనా రాం కదండి బయటికి. ఎవరైనా ఉన్న దానిలో చక్కగా నీట్గా కాస్త రెడీ అయ్యి బయటికి వెళ్ళాలనుకుంటాం. మనం అమ్మవారిని పూజిస్తేనే అలంకారం చేసి పూజిస్తామండి. అలాంటి మహిళల్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఎంత బుద్ధిహీనుడివో అర్థమవుతుంది. గతంలో అధికారంలో ఉండేటప్పుడు కూడా సంబంధం లేకుండా నారా లోకేష్ గారి తల్లి గారైన భువనమ్మ గారిని కూడా మాట్లాడారు. అమరావతి మహిళా రైతులు కూడా ఇబ్బంది పెట్టారు. ఇలా ఎందుకంటారు అంటే వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు కూడా మహిళలు తిట్టడం, కించపరచడం, వాళ్ళని బూటుకలతో తన్న సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా సంబంధం లేకుండా ఒక మహిళా మంత్రి, హోంమంత్రి గారిని అలా నీచంగా దళిత మహిళను మాట్లాడడం అనేది ఎలా అనిపిస్తుంది? అధికారం ఉన్నా లేకపోయినా అసలు ఈ మాట్లాడే ధోరణి, వ్యవహరించే ధోరణి ఎలా అనిపిస్తుంది మీకైతే? ఇలాంటి నాయకులు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అసలు దేశంలోనే ఉండకూడదు. ఉండరు. ఇక ఇలా పార్టీ భూస్థాపితం అయిపోద్ది. ఎందుకంటే నిజంగా మనం చూసాం భువనమ్మ గారిని అని మరి ఇప్పుడు వాళ్ళు అన్న వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో కనపడతానే ఉంది కదా. అప్పుడు భువనమ్మ గారిని ఊరికి బురద జల్లేశారు. ఆవిడకి ఏం కాదు, ఏదో అంటారు కదా ఏనుగు మీద ఇది చేస్తే ఏమవుతుందని, అలా ఆవిడని దోషించడం వలన ఆవిడకి ఏమవ్వదు. ఆ మాటలు అన్న వాళ్ళు ఇప్పుడు భూస్థాపితం అయిపోయారు. అదేవిధంగా ఖచ్చితంగా మహిళల్ని మరి అనవసరంగా మరి ఇప్పుడు ఈ కూటమి పార్టీ నాయకుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి కృష్ణా జిల్లా నాయకులు కూడా ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు? మరి నిజంగా అదేమంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఒక మాట ఇది చెప్తున్నా నేను, అక్రమ అరెస్టులు ఎక్కడ చేశారు చూపించండి చెప్పండి. ఇప్పుడు ఈ విజయవాడే ఉందండి. విజయవాడలో దేవినేని అవినాష్ అనేవాడు వైసీపీ గవర్నమెంట్లో పార్టీ ఆఫీసు మరి సెంట్రల్ పార్టీ దేవాలయం లాంటి సెంట్రల్ పార్టీ ఆఫీసు పగలగొట్టాడు. మరి అదేవిధంగా పట్టాభి గారి ఇంటిని ధ్వంసం చేసి వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల ఉంటే మనుషులను పంపించి ఏ విధంగా దాడి చేయించాడు. అదేవిధంగా మరి గాంధీ గారు, చెన్నుపాటి గాంధీ గారు కన్ను పోగొట్టే విధంగా మరి ఇప్పటికి అరెస్ట్ చేశారా? నిన్ను సక్రమంగా అయినా ఈ పాటికి నువ్వు జైల్లో ఉండాలి. కానీ ఇప్పటికీ నువ్వు జైల్లో మరి ఇంకా అక్రమంగా అరెస్ట్ చేసింది ఎవరిని ఒకసారి చూపించమనండి వైసీపీ నాయకుల్ని. అంటే వైసీపీ అంతా కూడా ఈ విధ్వంసాలు, బూతులు తిట్టడాలు, రప్ప ఈ జోనరే ఫాలో అవుతుందంటారా? ప్రజలకు మంచి చేసే జోనర్ ఏం లేదంటారా? అందుకే కదండి వాళ్ళకి బుద్ధి చెప్పి 11 సీట్లు పడేశారు. నిజంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మల్ని అమ్మ అని తల నురిమి ముద్దులు పెట్టి నేను మీ పక్షపాతిని, మహిళా పక్షపాతిని అని చెప్పి వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. నిజంగా మహిళల ఓట్లతోనే గెలిచావు.
151 సీట్లు ఇచ్చారు. కానీ నువ్వు ఆ మహిళల ఓట్లతోనే నువ్వు ఓడిపోయావు ఈరోజు. ఖచ్చితంగా 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయావు. ఎందుకు? మహిళలను అంత మోసం చేసి మహిళలకి రోడ్ల మీద కాళ్ళతో బూటు కాళ్ళతో తన్నిచ్చావు. కాబట్టి నువ్వు అది అనుభవిస్తున్నావు. ఫైనల్గా మీరేమంటారు? ఒక మహిళగా, ఒక ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న ఒక దళిత మహిళ మీద ఇంత నీచంగా మేకప్ల గురించి మాట్లాడడం, వ్యక్తిగత హననాలు, ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం మీద మీరైతే ఎలా ఖండిస్తారు? మీరేం చెప్తారు ఫైనల్గా? ఖచ్చితంగా అది చాలా మామూలుగా కాదండి. ఒకసారి ఆయన్నే ఇది ఊరికే రోడ్డు మీదకి వచ్చి కుక్క మొరిగినట్టు మొరగటం కాకుండా ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఒక మహిళల్ని ఇలా మాట్లాడడం నేను ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఆయన బహిరంగంగా బయటికి వచ్చి మరి అనిత గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు మేము ఊరుకోము. ఖచ్చితంగా దాన్ని మేము ఖండించటం కాదండి, అసలు మహిళా లోకాన్ని అంతటినీ అవమానపరిచినట్టే ఆయన సంస్కారహీనుడు అనమాట. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు రీసెంట్గా హోంమంత్రి వంగలపూడి అనిత గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఈవిడ హోంమంత్రి కాదు, మేకప్ మంత్రి, మేకప్ వేసుకుంటూ 1 కేజీ 2 కేజీలు వస్తుంది, అది తీస్తే అని చెప్పి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా హోంమంత్రి మీద ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఇలా మాట్లాడడం మీద ఒక మహిళగా మీరు ఏ విధంగా మాట్లాడతారు? అసలు దీన్ని ఏ విధంగా చూస్తారంటారు మీరైతే? ముందు నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఉండాలి. ఆ నాయకుడే కరెక్ట్గా లేకపోతే ఆయన వెనక తోకలు ఉన్నారు చూసారా, కుక్కలాగా తోకలు. ఆ తోకలు ఎప్పుడు కుక్కలాగానే వాగుతూ ఉంటారు. ఒక హోమ్ మినిస్టర్ ఉండి ఆమె ఒక గురువు అండి, ఒక విద్యావేత్త, ఆమె ఒక స్కూల్లో టీచర్ చెప్పి ఆమె ఒక ప్రవర్తన, ఆమె కానీ డ్రెస్సింగ్ కానీ ఏది బాగోపోతే నువ్వు అన్నావు దేనికి? ఇవాళ ఆమెనే అన్నావు అంటే రేపొద్దు తోటి ప్రజలు ఏమన్నావు నమ్మకం ఏంటి? ఏ ఆడవాళ్ళను అన్నావు నమ్మకం? నీ ఇంట్లో నీ చెల్లి, నీ భార్య, నీ అమ్మ మేకప్ వేసుకోకుండా ఉన్నారా? ఆమె ఒక్కతే వేసుకుంటుందా మేకప్? నువ్వు మినిస్టర్ లెవెల్లో ఉన్నావు, 2 ఏళ్ల పాలన చేసావు, నీ ఇంట్లో మేకప్ లేకుండా ఎవరు లేరా? నీ తోటి నీ కార్యకర్తలు, నీతో పాటు ఉన్నవాళ్ళు, నీ టీము, మీ పార్టీలో ఉన్న టీము ఎంతమంది డ్యాన్సులు వేయట్లేదు, ఎంతమంది జబర్దస్తులు చేయలేదు? ఎవరు? రోజా లేదా? రోజా ఉంది, మీ దాంట్లో ఉన్నది రోజా. ఆ రోజుని మేకప్ వేయలేదా? రోజా ఇవాళ డ్రామా జూనియర్స్ చేస్తుంది, ఆమె మేకప్ వేసుకోకుండా వస్తుందా? చిన్నపిల్ల ఇప్పటికే గౌన్ వేస్తుంది, ఆమె మరి మేకప్ వేయట్లేదా? ఒక హోమ్ మినిస్టర్ గారు ఆమె ప్రవర్తన ఎలా ఉంది? చీర కట్టుకుని సాంప్రదాయంగా ఉంటుంది. ఇవాళ ఆడవాళ్ళను ఉద్దేశించడానికి నువ్వు ఎవడివి? జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంగిత జ్ఞానం లేదంటే దాని వెనక ఉన్న మీరు మనుషులు కూడా ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేరని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ అసలు రాజకీయంగా విమర్శ వస్తే పని విషయంలో మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గురించి, వాళ్ళ కట్టు బొట్టు చీరల గురించి, పర్సనల్ విషయాల గురించి రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అసలు ప్రజలకు ఇటువంటి అవసరం అంటారా? వాళ్ళకి ఒక పని పాట లేదు, రాజకీయంలో ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లా. బయటకు వచ్చి ఏదో వాగాలి, మేము ఏదో చేసేస్తున్నాం, మేము ముందున్న అంటే ఏంటంటే రాజకీయంలో వీళ్ళు ఉన్నారు అని మేము చేసుకుంటానికి ప్రజల దృష్టిలోకి వచ్చి మేము బతికేమున్నాం, మేము ఒక వైసీపీ పార్టీ నుంచి నాయకులు అని గుర్తు చేయడానికి వస్తున్నారే తప్ప వాళ్ళు కుక్క వాక్కుంటారని మేము వదిలేస్తాం తప్ప వాళ్ళని పట్టించుకో. కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఒక ఆడ మనిషిని అన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఎవరు ఊరుకో, అమర్నాథ్ని రోడ్డుకి ఈడ్చి చెప్పు తీసి కొడటానికి సిద్ధంగానే ఉన్నాం. ఇవాళ ఆయన ఆవిడన్నారు, రేపొద్దు మమ్మల్ని అన్నారు నమ్మకం ఏంటి? ఎవరు రెడీ అవ్వట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య రెడీ అవ్వట్లేదా? అది చెప్పమనండి ముందల. అంటే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు హోంమంత్రి గారిని అన్నం పక్కన పెడితే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నారా భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో ప్రస్తావన రావడం, అమరావతి రైతులు కూడా కాలిబూటుతో ఆడవాళ్ళని తన్నించడం, కొట్టించడం, రీసెంట్గా కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని కూడా వైసీపీ నాయకుడు పచ్చిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఎలా చూడాలంటే ఓవరాల్గా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ మాటలు అనేవి ఎంతవరకు కరెక్ట్? రాజకీయంగా ఇటువంటి మాటలు, ఇటువంటి దోషాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు వైసీపీ వాళ్ళు మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళు కాకపోతే నువ్వు వాళ్ళ పదవిలో ఉన్న సీఎం గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని అనలేరు. ఎందుకంటే వాళ్ళు చేతకానోళ్ళు కాకపోతే ఆడవాళ్ళు దూషిస్తున్నారు. దమ్ముంటే ముందు మినిస్టర్ని అనమనండి, డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారిని అన్నారే కానీ మినిస్టర్ని అనమనండి. ఎందుకన్నారు? వాళ్ళు అన్న ఛాన్స్ లేదు. చేతకానోడు కాబట్టి ఆడు గాజులు తొడుగున్నాడు కాబట్టి ఆడవాళ్ళని అంటున్నాడు. వాడికి ఆ రోజు భువనేశ్వరమ్మని అన్నాడు సభలో, ఇవాళ ఈ హోమ్ మినిస్టర్ అన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి ఆడవాళ్ళు అంటానికే వస్తున్నారే కానీ మగవాళ్ళు అనే ఛాన్స్ ధైర్యం వాళ్ళకి లేదు కూడా. అక్కడ బాబు గారు అన్నుంటే ఇవాళ రోజు నువ్వు బాబు గారిని అన్ని ఉంటే భువనేశ్వరమ్మ గారిని ఆ రోజు కాదు, నీకు దమ్ముంటే నువ్వు బయటకు వచ్చి అనవయ్యా, నీకు సినిమా ఏంటో చూపుతారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారిని అన్నందుకే నీకు జనాలు ఎలా బుద్ధి చెప్పాలో, ఆడవాళ్ళు ఎలా తిరుగుబాటు ఉందో నీకు చేసిస్తావు. రేపొద్దున నువ్వు రాజకీయాల్లోకి ఎలా వస్తావు? ఇవాళ నువ్వు ఆడవాళ్ళు దూషిస్తున్నావు, ఇదే ఆడవాళ్ళు ఓట్లు నీకు రేపు కావాలి, నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను. మరి హోంమంత్రి అనిత గారిని అనే స్థాయి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి ఉందంటారా? అసలు ఆయన ఇలా దూషించడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆవిడని తిట్టడం మీద మీరేమంటారు?
ఆవిడ తిడటానికి వీడికి పని పాట లేకుండా దానికి ఎవరు ఒప్పుకోము, మేము చెందము, దీనికి మేము నిరాశం చేస్తున్నాము. ఆవిడ వాడు వచ్చి క్షమాపణ చెప్పేదాకా వాడిని వదలమని మేము చెప్తున్నాం. ఫైనల్గా మీరే ఉంటారు, గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి అమర్నాథ్ గారు హోంమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు అనేవి ఎలా చూస్తారు? మీరైతే ఏ విధంగా ఖండిస్తారు? దీనికి ఫైనల్గా మీరేం చెప్తారు? మేమైతే దీనికి అందరూ నిరసన చేసి మేము చెప్పు తీసి కొట్టాలని మేము అనుకున్నాడు. ఆడవాళ్ళు ఆ రోజు సొంత చెల్లినే జగన్మోహన్ రెడ్డి గారు పసుపు చీర కట్టుకుంటే పసుపు చీర కట్టుకుంది టీడీపీ పసుపు చీర కట్టుకుందల్లా ఆడి పిల్లమైనట్టుగా పసుపు చీర కట్టుకుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లిని అన్నాడు. రేపొద్దున చెల్లిని తల్లిని కూడిపెట్ట నా కొడుకు, ఇవాళ నీకు వచ్చి మాట్లాడే హక్కు లేదని చెప్పండి. ఆ రాజకీయ వైసీపీ పార్టీ వాళ్ళకి చెల్లి పసుపు చీర కట్టకూడదు, తల్లి చూడకూడదు, తల్లి వాట దొబ్బేయాలి, చెల్లి వాట దొబ్బేయాలి. ఏ రకంగా దొబ్బేస్తాడు వాడు? అలాంటి వాడు ఇవాళ మమ్మల్ని మాకు శుభ్రంగా మమ్మల్ని చూస్తాడని నమ్మకం ఏంటి? రేపొద్దు మా ఇలాంటి వాళ్ళ పరిస్థితి వచ్చి మేము ఎవరు చెప్పుకో, సొంత చెల్లికి తల్లికి కూడి పెట్టినా కొడుకు వాళ్ళు మాకేం పెడతాడు? వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు రీసెంట్గా హోంమంత్రి వంగలపూడి అనిత గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆవిడ హోంమంత్రి కాదు, మేకప్ మంత్రి, మేకప్ తీస్తే ఒక కేజీలు వస్తుంది అని చెప్పి ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అధికారంలో ఉన్న ఒక హోంమంత్రి మీద, అది కూడా ఒక దళిత మహిళా మంత్రి మీద ఇలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అంటారు? గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆయన వైసీపీ ప్రభుత్వం ఉండగా ఒక మంత్రిగా చేశాడు. ఒక మంత్రి తనతో పాటు ఒక మంత్రిగా ఇప్పుడు చేస్తున్న ఒక మహిళా మంత్రిని విమర్శించడం చాలా శోచనీయమండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరి పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద నీకు కామెంట్ చేసే అర్హత లేదు. పైగా ఒక మహిళ, దళిత మహిళ, ఆమె ఒక టీచర్గా చదువుకొని ఒక టీచర్ ఉద్యోగం చేస్తా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ హోమ్ మినిస్టర్గా వచ్చారు. హోమ్ మినిస్టర్గా వచ్చినందుకు ఆమెని మనం గౌరవించాలి. ఎందుకంటే ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ మహిళను గౌరవించే మనస్తత్వం లేని గుడివాడ అమర్నాథ్ గారు ఆమె వేసుకునే మేకప్లో, ఆమె పెట్టుకునే బొట్టులో, ఆమె కట్టుకునే చీరను విమర్శించడం అంటే ఆయన ఎంత దిగజారిపోయాడో అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇలాంటి వాళ్ళకి ఇచ్చారా అంటే అప్పుడు అందరూ బూతులు తిట్టే వాళ్ళకి ఇచ్చారు, ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు అని అనుకున్నారు. కానీ మంత్రి పదవులు పోయిన తర్వాత కూడా వాళ్ళ నైజం మారలేదు. కేవలము ఈ రకమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకుందాం అనుకుంటుంటే ఒక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని తిడతాం కాదు. ఇవాళ యావత్ మహిళా లోకానికి ఏదైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా సరే, కానీ బీజేపీ, జనసేన ఏ పార్టీలో మహిళలైనా ఆయన విమర్శించిన వ్యాఖ్యల్లాగా అనిపిస్తుంది. కానీ ఒక మంత్రి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ఎవరూ అనుకోవట్లేదు. అంటే ఇక్కడ మహిళా మంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు? గతంలో కూడా అధికారంలో ఉండేటప్పుడు చాలా వరకు కూడా అసెంబ్లీలో కూడా సంబంధం లేకుండా చంద్రబాబు గారి భార్య అయినా భువనేశ్వర్ గారిని తిట్టడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి భార్యని, అంటే ఎందుకు వైసీపీ పార్టీ అనేది ఎక్కువగా మహిళల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతున్నారంటారు అధికారికంగా ఇలాంటి ప్రెస్ మీట్లలోనూ మీడియా ముఖంగా? అంటే వైసీపీ పార్టీ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు చేసింది ఏమీ కనపడలా. అభివృద్ధి సంక్షేమ పథకం అనేది లేదు. కేవలం వాళ్ళు మహిళలను విమర్శించడంలో ఏదైతే ఆ రోజు కూడా మహిళలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళని గెలిపించినప్పుడు అలా అధికారంలో వచ్చిన తర్వాత మహిళలను వాళ్ళు కించపరిచే వ్యాఖ్యలు చేయటం, మనుషులను ఇష్టం వచ్చినట్లు బూటికాలతో తన్నించడము అలాంటివి చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోవడానికి కూడా కారణం మహిళలేని వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే ఆ రోజు అరాచకం చేసి మహిళల మీద ఇష్టం వచ్చినట్లు చేసిన విధానానికి మహిళలు వాళ్ళ ఓట్లు ఏదైతే వాళ్ళకి వ్యతిరేకంగా వేసి మహిళలు వాళ్ళని దించేసి 11కి తీసుకొచ్చిన ఉక్రోషంతో ఈరోజు మహిళల మీద మళ్ళీ తిరగబడి అదే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నాం కదండి, మేము ఎప్పటికైనా సరే ఈ మహిళలే వాళ్ళని అధికారంలో రానియకుండా చేస్తారు. తప్పనిసరిగా వీళ్ళు 11 నుంచి 0 లెవెల్కి వెళ్ళే స్థాయికి దిగుతారని మేము చెప్తున్నామండి. అంటే ఇక్కడ హోంమంత్రి వంగలపూడి గారు ఇలా వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి అనేది గుడివాడ అమర్నాథ్ గారికి ఉందంటారా? రాజకీయంగా ఎవరి పొజిషన్ ఏంటి అనేది అసలు మీరు అనుకున్నారా? ఆ స్థాయి అయితే ఉందంటారా ఆవిడ విమర్శించే స్థాయి? అసలు ఏ వ్యక్తికి పక్కన వ్యక్తి మీద, ఒక మహిళ మీద కామెంట్ చేస్తే అధికారం అనేది లేదండి. ముందు అది గమనించాలి ప్రతి ఒక్కరు. అతని స్థాయి కింద స్థాయా పై స్థాయి అని కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి కూడా అధికారం లేదని నేను చెప్తున్నాను అండి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ హోమ్ మినిస్టర్ గారిని కామెంట్ చేసే అర్హత ఆయనకి లేదు. ఆమె పర్సనల్ లైఫ్, ఆమె పర్సనల్ ఇది. నీకేమైనా ఇబ్బంది కలిగించిందా, నిన్నేమైనా అన్నారా, నీ విషయం నీ జోలికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. అంతేగాని హోమ్ మినిస్టర్ గారు ఆమె చేసే యాక్టివ్నెస్ కానీ, ఆమె ఒక
మహిళా మంత్రిగా ఉండి ఆమె చేసే మంచి పనులు చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మేము చెప్తున్నామండి. ఫైనల్గా మీరేమంటారు? హోంమంత్రి వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటల్ని మీరైతే ఎలా చూస్తారు? మీరైతే ఖచ్చితంగా ఖండిస్తారా? మీ రియాక్షన్ ఏంటి దీని మీద ఫైనల్గా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగా గుడివాడ అమర్నాథ్ గారికి మరి ముఖ్యంగా మహిళలు మేము చెప్తున్నాము, ఇష్టమైనట్టు చాలా మీ చట్టపరంగా మహిళల మీద అబ్యూజింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు అని నేను చెప్తున్నానండి.